ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 ವಚನಾಲ್ನ ಇಲ್ಲಿಕ್ಕೆ ರಾಸ್ತಾಮನು ಅನ್ಸದ್ವಿ మీరు ಹೆರ್ಕಿದು ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఈ యొక్క సమయం ముందు ನಾನು మీ మధ్య వెహిని యొక్క అంశం ఏనైచి మారో ಸರ್ವಾಂಗ ಇಚೆ ಮಾರೋ ಧರಿಂచుకొట్టిన ಏನಂತೆ మీ మధ్య ನಾನು పంచుకొట్టి ఆశపడి నేను ధరించుకొట్టిన ఈసర్ ఏనైచి మారో అంగతకి సొక్కయ పేంటుయ ఇలికి తిరుహిడు ఏన కానీ ఆత్మ సంబంధంగా స్కేకే మారో తుర్నాయి మన్నుకే ఏవాతి ఏనాతి మారు తుర్హి సరే సాతానుతోలే మారో పోరాటంకి నిచ్చలాడినాయి ఆడాయిని యొక్క విషయాలు కానీ ನಾನು మీ మధ్య పంచుకొట్టి ఆశపడి మారో క్రైస్తవుడు ఆతసి అంగగట్రతోలే పోరాటం కిన్నస రోసి దేవుడు నమ్మితసి అంబార్తల పోరాటం కిన్నసి ఇంజి మారో హేరికిత్ సరే 12వ వచనంతో వేహనేసి హేరికిద్రోగడే ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు ఇంజిన్స్ క్రైస్తవుని యొక్క పోరాటం ఈ అంగగట్రతోలే దేవుడు నమ్మితి ప్రతి రోజుకే అంగగట్రతోలే అన అంబార్తల పోరాటంకి హీనిసి ఇంబవిసి ఎనిసి ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రతి రోజుకే అంబార్తలే పోరాటము ನನಗೆ ಕಿನ್ನೆಸ್ಕೆಚೆ ಅಂಗಗಟ್ರತಲ ಆಕೆ ಅಂಗಗಟ್ರ ಹೆಸರು ಅಂಬಾರೆ లోకుతోలే పోరాటంకి వస్తే లోకుతల పోరాటంకి అన అంబార్తుల పోరాటం కిన్నెసేచే దురాత్మ సమూహములతో ఏదంటే మా భాషతోలే రాసినంత చదివి ఇరవగాడు హేరికిದ್ದು అంబార్తుల పోరాటం కిన్న ఏనంతి ನಾನು భాషతోల చదివి 12వ వచనంత ఏనాయిచికి మారో సుజాహీనై చోంజాహీని అంగగట్టి లోకుతల గాని పెణకతోలే ఎంగిచ్చి పెణకతోలకే మా అంబార్తులే పోరాటం కిహినైచి పెణకతోలే ఏవాతి ముహే పాణకిహీని హావంతతోలే పెణకతి పాణకిహీని హావంతం భాషించి సాతాను మా యొక్క దేవుడు నమ్మిది ప్రతి రోజుకి పెణకతల పోరాటం కితింది పెణక ఊనత పెణక చొంజానా చొంజాగట్టి పెణకతలే పోరాటం కితిదే పెణకతకి పాణకిహీనసి ఇచ్చరే అధికారి తెలుగుతులేచి అధికారి మా భాషతులేచి పాణకి హీనసి ఇంజనీరి ఈ పెణకతి ఏలుబడికి హీనసి సాతానుకే ఈ పెణకతికి ఏలుబడికి హీనసి సాతాను ఎవరితల మారు పోరాటం కీనాయికే పెణకతల పోరాటం కి హీనత మారు తుర్నా తుర్హీదే మారో ఎనికిచి అంగతికి సొకా తుర్హీనైనా ఎల్లికే మారో ఆత్మ సంబంధంగా ఈ పెణకతుల పోరాటంకి హెల్తకి మారో దేవుని యొక్క సర్వాంగ కవచము మారో తుర్హీందేకే సర్వాంగ కవచం ధరించుకొట్టింది పెణకతుల పోరాటంకి హీనాయికే ఇంజ ఏరాంజి వేసి మారో పెణకతులే ఏవాతి ముహే పాణకి హీని హావంతతోలే హావంత ఇసరం భాషించి పెణకతకి హావంత అంబాషించి సాతాను నాయంతకి హావంతుడు వినేసి కానీ లోకము తమన్ని పెణక బరెతకి హావంత అంబాషించి సాతానుకే ఈ సాతానుతో మనం మారో పోరాటంకి హీనాయి ప్రతి రోజుకి దేవుడు నమ్మితే ప్రతి రోజుకి సాతానుతుల పోరాటంకి హీనాయి కాబట్టి మీరు మహాపుడు హియతి యొక్క ఏనాదిరిచి సర్వాంగ కవచం ఇంజి ఏనాతిచ్చి ಪಿತುರುಗಟ್ರಿ ತುರ್ನಿ ಸೊಕ್ಕಲೇಕಿ ಅಂಗನಂಜಿ ತುರಹ ಮಂಜು ಇಂಜಿತ್ಸೆ ಏನಾತಿ ತುರಹ ಮಂಜು ಇಚ್ಛಿಚ್ಚಿ ಆತ್ಯ ಹರ್ಕುಯಾಣಿ ಆತ್ಯ ಹರ್ಕುಯಾಣಿ ತುರಹ ಮಂಜು ಆತ್ಯ ಹರ್ಕುಯಾ ಸರಿ ಸರ್ವಾಂಗ ಕವಚಂ ಇಂಜಿತ್ಸೆ మారో పోరాటంకి హీనయి పెణకతోలే పెణకతి ఏలిని
హావంతతోలే హావంత అంబాసి ఇచ్చి సాతాను పెనకతో పోరాటంకి పెనక మా కన్నుతో చోంజానా కన్నుతో చోంజానాతోలే పోరాటంకి ఇచ్చి మారో పిప్పెలు గాని రో సైనికుడు యుద్ధంతో కన్నట్టి ఏనికి రో పిప్పెలి రో మన తారుతాచి రో హెల్మెట్ అంగతాచి రో కవచము ధరించుకోవడం అనేసి కానీ మా యొక్క పోరాటము లోకుతో లాయకే శరీరంతో కాదు అని చెప్పి అంగకట్టతో లాయే మా యొక్క పోరాటం అమర్తలు మా యొక్క పోరాటం వచ్చి ఈ హాగుతమని పెణకతలే హాగుతమని పెణకతలే ఈ పెణకతి పానకిహీని హావంతతోలే పెణకతి పానకిహీని హావంతం బాసిచ్చి సాతాను పెణకతి ఈ పెణకతి ఏలీనసి ఈ పెణకతికి అధికారం బాసిచ్చి సాతాను మారో హెరికినాయి ఏదైనా ఏనా తీర్చి ఏనా ఇచ్చికి మారు సుజాహీనై చోంజాహీని అంగవాణగటి లోకుతలా గాని పెణకతొల్లే ఏవాతి ముహ పానకిహీని హావంతతొల్లే ನೇಮನ್ನಿ ಅಂದಿರ್ತಕ್ಕಿ ಹಿಲ್ಲಿತಿ ತಾಡಿಪೂರು ಲೇಂಬಿನಿ ಪೆಣಕತೊಲೆ ಇಂಜಿ ತಾಡಿಪೂರು ಲೇಂಬಿನಿ పెనక తాడిపూరు సరే ఈ లోకంతి ఎలుబడికి హీని పెనకతల మా యొక్క పోరాటంకే ఇది ఈ యొక్క పెనక మా కన్నుతో చొంజానా ఈ కన్నుతో చొంజాగట్టి పెనకతోలే మా పోరాటం కిత్తింది వచ్చి దేవుడు ఈయని ಸರ್ವಾಂಗ ಕವಚಂ ಧರಿಸಿಕೊಡ್ತಿದೆ ಸರ್ವಾಂಗ ಕವಚಂ ಏನಾಗಿ ಇಚ್ಛಿಸಿ ಮರನೆ ಸದ್ವಿತೈ ಆತ್ಯ ಹರ್ಕುಯಾನೆ ತುರ್ಹ ಮಂಜು ಆತ್ಯ ಹರ್ಕುಯಾನೆ ತುರ್ಹ ಮಂಜು ಅಂಜಿಸಿ మహాపురు హియని ఆత్య హర్కుయాని తుర్హా మంజు మహాపురు హియని యొక్క ఆత్య హర్కు సరే మహాపురు యొక్క గుణంతి నేను తురుము మహాపురు యొక్క గుణముతి నీ తాను ఇట్టుకోవడం హియత ఇట్టుకోవడం మహాపురు హియని యొక్క హియతి తాను ఇట్టుకోడు సరే ఈ తాడిపూరు లేంబీని యొక్క పెణకాతలే మారు పోరాటంకి అలాడినాయికే ఈ పెణకతల పోరాటంకి అలాడినో సరే మహాపురు హియని యొక్క ఆత్య హర్కుయాని మారో తుర్హ మచ్చిదే ಆತ್ಯ ಹರ್ಕೊಂಡು ತುರ್ಹ ಮಚ್ಚಿದೆ ఇంకా ಅವಡ ಏನ ತುರ್ಹಿ ಇದೆ ಇಂಜಿ ಅವಡ ವಿಷಯನ ಸೀಚಿ ಅವಡೋಕ ಇರ್ಕಿದ್ದು ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం ನಾನು చదివికి hinjaye 13వ వచనంత అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు ఇంజినిసి వారిని శ్రమవారి పెనక మారో ఈ తాడిపూర్మని పెణకతుల పోరాటంకి హీనాయి ఈ పెణకతకి పానకిహీన హావతతొల్లే పెణకతి పానకిహీన హావతం బాసితి సాతాన్ ఎవరితల మా యొక్క పోరాటం కాబట్టి మీరు ఏవాతలే పోరాటంకి హీంజరి కాబట్టి అందుచేతను మీరు ఆపద్దిన మంది వారిని ఎదిరించుటకు వారిని ఇచ్చరే ఏ పెణకాన్ని మీరు ఎదిరించలు తక్కి సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడికి సర్వాంగ కవచంను ధరించుకున్నాడు ఏం చేసి దేవుడి ఈయన యొక్క సర్వాంగ కవచం మారో ధరించుకొడుతుంది ఇంకే దేవుడి ఈయన యొక్క సర్వాంగ కవచము ప్రతిరోజుకే ధరించుకొట్టి సరి మారో చొంజాగట్టి పెనకాని ఎదిరించలకి ఆడినాయి చొంజాగట్టి దురాత్మలకు అని చేసి ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతో దురాత్మ ఇచ్చరే ఇవి మా బాస్తులచి పెణక అని ఇచ్చారు ఈ యొక్క పెణకతలే మారు పోరాటంకి హీనాయి కాబట్టి మారు ఏనా ధరించుకొడుతుంది మొట్టమొదటి ఇచ్చి సర్వాంగ కవచంతో ధరించుకొడుతుంది సర్వాంగ కవచం ధరించుకోట రెండోత ఏనా ధరించుకొడుతుంది వచ్చి 17వ వచనం మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి ఇమా దొడ విషయాలకు వస్తే రక్షణ ఇని శిరస్త్రాణం నేను ధరించుకోవడము ఉంది రక్షణ ఇని శిరస్త్రాణం సరే రక్షణకి నేను తారుంత టోపీలోకి నేను తురుము ఇంజిత్సే రక్షణ అను శిరస్త్రాణము సరే శిరస్సు సరే తారుయా రక్షణను శిరస్త్రాణము ధరించుకొని దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ఇంగిచ్చే
రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నాడే ఇంజిత్సే. కాబట్టి ಈ ರಕ್ಷಣಾ ಏನಂತ ಏಕೆ ಮಾರೋ ಏನ ಎಲಕ್ಕೆ ತುರ್ಹಿ ದೇಖೆಚ್ಚಿ ಹೆಲ್ಮೆಟ್ ಲೆಕ್ಕ ತುರ್ಹಿಂದೆ ಹೆಲ್ಮೆಟ್ ಸರಿ ನೆ ಮಾರೋ ಬೈಕ್ ವಣ ಹನ್ನೆಸಿ ಪ್ರತಿ ರೋಸ್ ಏನಿಗೆ ಹೆಲ್ಮೆಟ್ ತುರ್ನೆಸಿನ ಎಲಕ್ಕೆ ಮಾರೋ ಪೆಣಕತಲ ಯುದ್ಧಂ ಕಿನಟಿ ಮಾ ಪಾರ್ವತಿ ಇಸ್ಕೆ ಆಂಗಲ್ ತಕಿ ಈ ರಕ್ಷಣಾಯಿನಿ ಹೆಲ್ಮೆಟ್ ತುರ್ಹಿಂದೆಕೆ రక్షణాయిని శిరస్త్రాణం రక్షణాయిని శిరస్త్రాణం తి తుర్హిందికే ఏదంటే మా భాషలో అది చెరిచి ఏనాదకిచ్చి మాపూర్ మిమ్మ గెల్పతేసి ఇంజే ఏదాంతలో మీ త్రాయుత ఆంగకొడ్డలు తెక్కి లోహ టోపిలే పిడిగదు లోహ టోపిలే పిడిగదు మాపూర్ ఈయటి యొక్క రక్షణతి మారేనా ఏనా పిడిగితిదేకి లోహ టోపిలేకి పిడిగితిదేకి रो సైనికుడు ఏనికిచ్చి తాను ಹೆಲ್ಮೆಟ್ ತುರಹ ಯುದ್ಧಂ ಕಿನಿ ಸೈನಿಕುಡು ಏನಿಕಿಚ್ಚಿ ತಾರು ಹೆಲ್ಮೆಟ್ ತುರಹ ಅನ್ನಿಸಿನ ಇಲ್ಲಿಗೆ ಮಾರು ರಕ್ಷಣತೆಗೆ ಲೋಹ ಟೋಪಿಲೇಕಿ ತುರಹ ಕೊಡ್ತೀನಿ ರಕ್ಷಣ ಪ್ರತಿ ರೋಸ್ಗೆ ಪೊಂದು ಕೊಡ್ತಿದ್ದೆ ఏ సాతాను తానటి పెడక తానటి ఈ తాడిపూరుమని లేంబీని యొక్క పెడకటి మారు యుద్ధం కినటి మంగు ఏనా మచ్చిదేచి రక్షణాన్ని శిరస్థానం మచ్చిందಕ್ಕೆ ఒడే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ఇంజిత్సి దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గము ధరించుకునుడు ఇంజిత్సి ఇంకోరండి ఏనాది ఇచ్చి దేవుని ఆత్మ ఖడ్గముకే మహాపూర్ జీవితి కండాహాని మహాపూర్ కత్తతి మీ కేయుత అసమంజు ఇంజిత్సి మహాపూర్ కత్తకే ఏనా మనకి ఇచ్చి కండాహ మనకే కండా సరే మరో ఏనాయన ఇచ్చి ರೋ ಸೈನಿಕುಡು ಅಸಡುವಿನ యొక్క పిప్పెలి ಏನಾಹಿಚೆ ಒಡೋಯಿನ ಎಲ್ಲತಿ యొక్క పిప్పెలి లేఖి ఈ మహాపురు కత్తతి అసమచ్చిదే ఎల్లతంతి ధరించుకొಡ್ತಿದೆ దేవుని వాక్యంతో మారు హృదయంతో ధరించుకోడు సరే ఏది సాతాను ఎదిరించినే అర్థమాలతకి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను దేవుని వాక్యముతో మారు హృదయంతో ఇట్టుకోడు సరే మా హీయత ఇట్టుకోడు సరే ఏ వాక్యముతోలే ఈ మహాపురు యొక్క కత్తతులే సాతాను ఎదిరించలాడినాయి దీనికి గ్రంథంతో చిన్న ఎగ్జాంపుల్ మనే యేసు ప్రభు సాతాన్ తన వచ్చి యేసు ప్రభు బాప్తిసం తీసుకోవడలే హోర్తో వాస్తలే 40 దినాలకు ఏనా ఉండదు అన్న హక్కితోలు మనిషి యేసు ప్రభు హక్కితోలు మన్నప్పుడు సాతాను వానిసింజ నేను అస్సలాతి దేవుని మీరే తీసరి ఇవి వల్కాని నేను రొట్టెకి తినము ఉంజినిసి ఎలే సరే ఈ హృదయంతో ఇటు హీయత ఇటు కొడితే యొక్క యేసు ప్రభు హీయత ఇటు కొడితే మహాపురు కత్తతులో ఏనాయనిసి రో మనిషి ఆహారం వలన మాత్రమే బతుకోసి దేవుని తానటి వాణ్ణి ప్రతి కత్త వలన మనిషి బ్రతికినిసి ఇంజినిసి మత్తయి సువార్త 4వ అధ్యాయం మేరకిదు ಎಂಬ ಮಾತು చదివినాయి దేవుని వాక్యము ఇన్ని యొక్క ఆత్మ ఖడ్గంతే మారు ధరించుకోడు సరే ఏ వాక్యము ద్వారా మారో దురాత్మలు కానీ ఈ తాడిపూర్ మని పెనకాని తాడిపూర్ లేంబీని యొక్క సాతానుతే మారు ఎదిరించలాడినాయి మత్తయి సువార్త 4వ అధ్యాయము మత్తయి సువార్తస్కే లూకా సువార్తస్కే సేమ్ ఓడైను మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం లేదా 3వ వచనం అంటే చదివిన లేదా 3వ వచనం ఉంటే ఆ శోధకుడు ఆయన ఎందుకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకు ఆయన మనుషుడు మీరు గమనించదు మనిషి నసి రెండు ఆహారం వలన రెండు రాంద వలనైతే బ్రతుకోసి మా బాస్తులేనానికి రాందని ఆహారం రెండే రాంద వలనైతే బ్రతుకోసి మా పుడతా అంటే వాడిని ప్రతిరో కత్త వలన బతికినిసి ఇంజినిసి ఇల్లేంజి రాచితే మన్నే ఇంజినిసి రొగడ హెరికిదు మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది నేను వ్రాయబడాని అంబియాచి ధర్మశాస్త్రం ఈ యేసు ప్రభు దేవుని యొక్క మాటతి మహాపురు యొక్క కథతి తన యొక్క హీయత ఇట్టకూడాని కాబట్టి హీయత ఇట్టకూడాని యొక్క దేవుని యొక్క మాట ద్వారా సాతాను నాకినిసి ఎదిరించి
మనిషి నసి రెండు రాందు వలన బ్రతుకోసి మాపురు తాన వాణ్ణి ప్రతి మాట వలన బ్రతికినిసి ఇచ్చే ఇది మారో ఏనా గ్రహించి తెచ్చి దేవుని యొక్క వాక్యముతో మారో హృదయంతో ధరించుకోడు సరే ఈ పెణకాంతలే మారో ఎదిరించలాడినాయి పెణకానే మాతాన ధరివాల్సికాడ పెణక ఈ తాడిపూర్ మని యొక్క పెణక మమ్మ ఎదిరించలాడావు మాపురు కథ మా హీయత మత్సరి ఏ మాపురు కథతో అన్న మారు సాతానంగా ఎదిరించినాయికే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకున్నాడు దేవుని యొక్క వాక్యముతో మా హీయత కొడు సరే ఈ తాడిపూర్ మని యొక్క పెణక మంగు ఏనాకేలాడావు ఇంబా సాతాను యేసు ప్రభు దేవుని యొక్క మాట ద్వారా ఎదిరించింది నేను ఉత్సాహక్య హాంజి కదా 40 దినాలుగా అయినా రాందచింజాలు అవుతాయి నేను అసలాతి దేవుని మీరైతే సరే ఇవి బల్కాని హెరా రొట్టెకి తిందాము మనిషి నసి రెండు రాంద వలన మాత్రం మహాపుర్త అంటే వాణ్ణి ప్రతి కథ వలన మన బ్రతికినిసి ఎల్లేంజి రాచమన్నే జీవిసి కాబట్టి మారో మొట్టమొదటితో ఏనాది ధరించుకొడుతుంది ఇంజి మరి చదివితే ఇచ్చి సర్వాంగ కవచం ధరించుకొడుతుంది ఇంజి మరి చదివితే రెండోతో ఏనా ఇచ్చి రక్షణను శిరస్త్రాణం ధరించుకొడుతుంది మూడోతో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గంకి ధరించుకొడుతుంది ನಾನು 5 విషయాలకు వేసి నన్ను ముగించుతాను కొలసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి మరైనా ధరించుకొడుతుంది నిమవిషయనసేచి జాలిగల మనసు దయాలత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతం ఇవాతే మారు ధరించుకొడుతుంది ಇವ ಧರಿಂಚಿಕೊಡುತ್ತಿದ್ದೆ ಮಾರೋ ಈ పెణకతోలే తాడిపూరు మన లేంబిని యొక్క పెణకతోలే ఎదిరించాలి సరే ఇవ మారు ధరించుకొడుతుంది ఇంకా చివరిత నన్ను వేసి నన్ను ముగించుతుంది చివరిత నేర్కిద్దు 14వ వచనం ఇది కొలసీలకు రాసిన పత్రికే 3వ అధ్యాయం 14వ వచనం వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి ఇంజిత్సి ನಾನು ఇప్పటి వరకు 5 విషయాలకు వస్తే మొట్టమొదటితో సర్వాంగ కవచం ధరించుకొడుతుంది రెండవతో రక్షణను శిరస్త్రాణము రక్షణని హెల్మెట్ అనేది ధరించుకొడుతుంది మూడవతో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం ధరించుకొడుతుంది నాలుగవతో ఏనైతే దీర్ఘశాంతము జాలిగల మనసు వినయము సాత్వికము దీర్ఘశాంతం ధరించుకొడుతుంది ఐదవతో ఏనైతే ప్రేమతి ధరించుకొడుతుంది ఇంకే వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి ఇవ మారు బర్రె తుర్హి సరే ఇవ బర్రె మారు తుర్హామత్ సరే బర్రె ధరించుకోవడామత్ సరే ఈ సాతాను ఈ మారు ఎదిరించలకి సాతాను ఒక తంత్రాలు కానీ మారు గ్రహించలకి ఆడినాయి ఏదంతీనే మారునే చదివితాయి ఏదంతే ನಾನು భాషతుల సద్వహ ನಾನು వివరించ ముగించుతాయి ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఉంటే ನಾನು చదివి ఎరికిದ್ದು ನಾನು ಡಾಯವಿಸಿನ ಜನ ಏನೈಚಿಂಕಿ ರಜ್ಜಾತಿ ಮಹಾಪೂರ್కి మన్ని హారేతి బడియుతులే ఏమని తాన మీరు బాడియుగట్టతే రాహ మంజు దేవుని యొక్క ఇచ్చే మహాపురు యొక్క బడియుతులే మారో ఏనాతిదే ఇదని తెలుగుతులేనా ఇంజినిసి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు ఇంజి మారో రజాహాని మహాపురు రజాహాని యేసు ప్రభు ద్వారా మారైనా పొందితి తెచ్చి బడియు పొందితి దేకే మీరు బడియు పొంద మీరు బడియు గడితే రాహ మంజు బలవంతులై ఉండు ఇంజినిసి ఎలెంజింజ సాతాను ఉపేతి త్రొక్కాలి ఇచ్చి సాతాన్ తంత్రములు ఇంజిచ్చి సాతాను ఉపేతి త్రొక్కాలి సత్తు గడితే ఆహా మింగ మీరు
ಆಂಗಕೊಡ್ಡಲು ತೆಕ್ಕಿ ಮಾಪುರುಹಿಯನಿ ಆತ್ಯ హర్కుయానే తురహమంజు ఇంజేనిసి ఇచ్చే సాతాను యొక్క ఉపయోగితి సరే సాతాను యొక్క తంత్రములు ఇంజి సాతాను యొక్క తంత్రములు ఎదిరించుటకు ఇంజి ఇదంటే తెలుగుతో నచ్చిచ్చే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ఇంజి సాతాను యొక్క ತಂತ್ರಾಲು ಕಾಣೆ ಮಾರೋ ಎದುರಿಂచుತ್ತಿದೆ సాతాను యొక్క తంత్రాలు ఎదిరించుತ್ತಿದೆ సాతాను ఏలుబడికి హీని ఈ తాడిపూరమన్ని పెణకాని ఏలుబడికి హీనసి అంబాసిచ్చి సాతాను ఏదంటే మారు చదువు కొడతాయి నంగట్టి 12వ వచనం ఒకటి చదవని ముగించుతాయి ఏనైచికి మారో సుజాహీనై చొంజాహీని అంగ వానగట్టి లోకుతుల గాని పెణకతొల్లే ఏవాతి ముహే పాణకిహీని హాంత తొల్లే ఈ పెణకాని బర్రె తక్కి అధికారి అంబాసిచ్చి సాతాను ఎవరికైనా మారు పోరాటంకి హీనై కాబట్టి